ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామి నమస్కారం చేసుకుని మనము మన మహాభారతంలో ఆది పర్వలో ఉన్నాము. ఇప్పుడు ద్రౌపది స్వయంవర పర్వ నడుస్తూ ఉన్నది. మన ద్రౌపదీదేవి ఇంతకీ అంగరంగ వైభోగంగా ఏర్పాట్లు చేసిన స్వయంవర మంటపం దగ్గరికి వచ్చింది. ఎన్నో దేశాల నుంచి రాజులు, రాకుమారులు, క్షత్రియులు అందరూ వచ్చారు. మన దృష్టద్యుమ్నుడు వాళ్ళందరినీ చూపిస్తూ ద్రౌపదితో పేరు పేరున వాళ్ళ గోత్రము, వాళ్ళ కర్మలు, అంటే వాళ్ళు ఎంతెంత ఘనకార్యాలు చేశారు, వాళ్ళు ఎటువంటి వంశాల్లో నుంచి వచ్చారు, వాళ్ళ నామాలు పేర్లేమి అని కీర్తిస్తున్నాడు. ఒక్కొక్కళ్ళని చూపిస్తూ ఉన్నాడు. వాళ్ళ పేర్లన్నీ ఈ అధ్యాయంలో ఉన్నాయి. ఎంతెంతమంది ఎక్కడెక్కడి నుంచి మన ద్రౌపది స్వయంవరానికి వచ్చారు అని చాలామంది వచ్చారు. వాళ్ళ పేర్లు చూస్తూ వెళ్దాము. దృష్టద్యుమ్నుడు మన ద్రౌపదీదేవి అన్నగారు లేదా తమ్ముడు గారు, వాళ్ళిద్దరు ట్విన్స్. ఆయన ద్రౌపదికి చూపిస్తూ చెప్తూ ఉన్నాడు. దుర్యోధన దుర్విషః దుర్ముఖః దుష్ప్రదర్శనః వివింశతి వికర్ణః చ సహః దుశ్శాసనః సమః యుయుత్సుః వాతవేగః చ భీమవేగధరః తథా ఉగ్రాయుధः బలాకీ చ కనకాయుః విరోచనः సకుండలిః చిత్రసేనः సువర్చాः కనకధ్వజः నందకः బాహుశాలీ చ కుండజः వికటः తథా ఏతే చ అన్యే చ బహవः దాత్రరాష్ట్రాः మహాబలాः. దుర్యోధనుడు, దుర్విషహుడు, దుర్ముఖుడు, దుష్ప్రదర్శనుడు, వివింశతి, వికర్ణుడు, సహుడు, దుశాసనుడు, సముడు, యుయుత్సువు, వాతవేగుడు, భీమవేగధరుడు, ఉగ్రాయుధుడు, బలాకి, కనకాయువు, విరోచనుడు, సుకండలి, చిత్రసేనుడు, సువర్చసుడు, కనకధ్వజుడు, నందకుడు, బాహుశాలి, కుండజుడు, వికటుడు, ఏతేచ అన్యేచ ఇంకా వీళ్ళు వాళ్ళు మొత్తం అంతా కలిపి బహవహ చాలా మంది మహాబలులు మన దార్త్ర రాష్ట్రులు, ధృతరాష్ట్రుడు కొడుకుల అందరూ వచ్చారు చెల్లాయి. పైగా వాళ్ళందరూ ఊరికేనే రాలేదు. కర్ణేన సహితాహ వీరాహ త్వదర్థం సముపాగతాహ. కర్ణుడితో సహా కలిసి ఆ వీరులందరూ నీకోసమే వచ్చారు. ఎవరు? శత సంఖ్యాహ మహాత్మానః ప్రదితాహ క్షత్రియర్షభాహ. ఒక 100 మంది ఉన్నారు కదా మన దుర్యోధనాదులు, 100 మంది. వాళ్లతో పాటు యుయుత్సుడు, వీళ్ళందరితో పాటు కర్ణుడు, వాళ్ళొక 102 మంది. ప్రథితాహ వాళ్ళందరూ గొప్ప ఖ్యాతి గడించిన వాళ్ళు, మహాత్ములు, క్షత్రియ శ్రేష్ఠులు అందరూ మన కౌరవులు వచ్చారు. అదిగో రాకుమారులు అక్కడ కూర్చొని ఉన్నారు, చూసావా? అది వాళ్ళ బాక్స్. అక్కడ స్టేడియంలో ఒక వైపు ఉంది చూసావా, ఎత్తుగా కట్టించోట బాగా అందంగా తయారై కుండలాలు, ఆభరణాలు అవన్నీ ధరించి గదలు అవన్నీ పట్టుకొని వచ్చారు. వాళ్ళందరూ మనవాళ్ళు, మన కౌరవులు. అదిగో అక్కడ కూర్చున్నారు 100 మంది ప్లస్ వాళ్ళ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ. ఓకే, నెక్స్ట్ ఇటు సైడ్ ఇంకా పక్కన కూర్చున్న వాళ్ళని చూసావా? శకునిహిచ బలహచ ఏవ వృషకః అధ బృహద్బలః ఏతే గాంధార రాజస్య సుతాః సర్వే సమాగతాః. గాంధార రాజు యొక్క కొడుకులు వాళ్ళందరూ కూడా వచ్చారు. అదిగో శకుని, అదిగో బలుడు, కృషకుడు, బృహద్బలుడు వాళ్ళందరూ కూడా అక్కడ కూర్చున్నారు చూసావా? ఇప్పుడు ఇంకా తర్వాత అవతల సైడ్ ఉన్నారు చూసావా? అశ్వత్థామ చ భోజః చ సర్వశస్త్ర భృతాంవరౌ సమవేతౌ మహాత్మానౌ త్వదర్థే సమలంకృతౌ. అదిగో బాగా అలంకరించుకుని వచ్చారు చూసావా మహాత్ములు. అశ్వత్థాముడు, భోజుడు వాళ్ళిద్దరు కూడా వచ్చారు. అశ్వత్థాముడు ఎవరు? మన కృపాచార్యుల వారి మేనల్లుడు, మన ద్రోణుల వారి పుత్రుల వారు భోజరాజు. వాళ్ళిద్దరు కూడా సర్వశస్త్ర భృతాం వరౌ, రకరకాల శస్త్రాలను వాడగలిగిన వాళ్ళలో శ్రేష్ఠులు. వాళ్ళిద్దరు కూడా వచ్చారు మహాత్ములు. తర్వాత బృహంతః మణిమాంశ్చయేవ దండధారః చ వీర్యవాన్ సహదేవః జయత్సేనః మేఘసంధిః చ మాగధః. బృహంతుడు, మణిమంతుడు, దండధరుడు, ఆ పరాక్రమవంతుడు ఆయన దండధరుడు. తర్వాత సహదేవుడు, జయత్సేనుడు,
ఆ మగధ దేశం నుంచి మేఘ సంధి వీళ్ళు కూడా వచ్చారు. విరాట రాజు వాళ్ళు కూడా వచ్చారు. విరాటః సహ పుత్రాభ్యాం శంఖేన ఏవ ఉత్తరేణ చ వార్ధక్షేమిః సువర్చాః చ సేనాబిందుః చ పార్థివః. విరాటుడు ఆయన కొడుకులతో పాటొచ్చాడు. విరాటుడికి ఇద్దరు కొడుకులున్నారు. శంఖుడు, ఉత్తరుడు. ఈ ఉత్తరుడు కాక ఉత్తర అని ఆయనకు ఒక కూతురు అవన్నీ మనకు ఆ కథ కూడా తెలుసు. ఇంతకి వాళ్ళిద్దరు కొడుకులతో పాటొచ్చాడు విరాట్ రాజు. కాక వార్ధక్షేమి, సువర్చసుడు, సేనాబిందుడు అని ఇంకో వేరే రాజులు కూడా వచ్చారు. అభిభూః సహ పుత్రేణ సుదామ్నా చ సువర్చసా సుమిత్రః సుకుమారః చ వృకః సత్యధృతి తదా సూర్యధ్వజः రోచమానः నీలः చిత్రాయుధः తదా అంశిమాన్ చేకితానः చ శ్రేణిమాన్ చ మహాబలः సముద్రసేనపుత్రः చ చంద్రసేనः ప్రతాపవాన్ జలసంధः పితా పుత్రౌ సుదండः దండः एव च पौण्ड्रकः वासुदेवः च भगदत्तः च वीर्यवान् कलिङ्गः ताम्रलिप्तः च पत्तनाधिपतिः तदा मद्रराजः तथा शल्यः सह पुत्रः महारथः रुक्माङ्गदेन वीरेण तथा रुक्मरथेन च कौरव्यः सोमदत्तः च पुत्राः च अस्य महारथाः समवेताः त्रयः शूराः भूरिः भूरिस्रवाः शलः सुदक्षिणः च काम्बोजः दृढधन्वा च कौरवः बृहद्बलः సుషేణః చ శిపిః ఔసీనరః తదా వీళ్ళందరూ కూడా రకరకాల దేశాల నుంచి వచ్చిన రాజులు. అభిభూ ఆయన కొడుకుతో పాటు వచ్చాడు. సువర్చసుడు సుధామ్నుడు, సుమిత్రుడు సుకుమారుడు, వృకుడు సత్యధృతి, సూర్యధ్వజుడు రోచమానుడు, నీలుడు, చిత్రాయుధుడు, అంశుమంతుడు, చేకితానుడు, శ్రేణిమంతుడు, మహాబలుడు. ఈ మహాబలుడు అయిండొచ్చు శ్రేణిమంతుడు. సముద్రసేనుడి కొడుకు చంద్రసేనుడు ఆ ప్రతాపవంతుడు ఆయన కూడా వచ్చాడు. జలసంధుడు. తర్వాత తండ్రి కొడుకులు సుదండు దండు ఇద్దరు వచ్చారమ్మో. నువ్వు మరెవరిని పెళ్లి చేసుకుంటావో ఇద్దరిలో ఎవరు ఆ యంత్రాన్ని కొడతారో తెలియదు కానీ తండ్రి కొడుకులు కూడా వచ్చారు. అందరూ వచ్చారు. పౌండ్రక వాసుదేవుడు కూడా వచ్చాడు. భగదత్తుడు ఆ పరాక్రమవంతుడు వచ్చాడు. కళింగ పట్నానికి అధిపతి తామ్రలిప్తుడు కూడా వచ్చాడు. మద్రరాజు శల్యుడు కొడుకు మహారథుడైన తన పుత్రుడు రుక్మాంగదుడితో పాటు, ఆ తర్వాత ఆ పరాక్రమవంతుడు రుక్మాంగదుడే కాదు రుక్మరథుడు వాళ్ళతో పాటు వాళ్ళందరూ వచ్చారు. కురువంశం నుంచి సోమదత్తుడు ఆయన కొడుకులతో సహా వచ్చాడు. ఆయన కొడుకులందరూ మహారథులమ్మా. వాళ్ళందరూ కూడా ఎవరు? ఈ కురువంశం నుంచి సోమదత్తుడు వచ్చాడని చెప్పాను కదా. ఆయనకు ఆ సోమదత్తుడికి 3 కొడుకులు ఉన్నారు. శూరులు వాళ్ళందరూ. వాళ్ళ పేర్లు భూరి, భూరిశ్రవసుడు, శలుడు. వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి సమావేశమయ్యారు. కాక సుదక్షిణుడు కాంబోజరాజు, దృఢధన్వుడు ఈయన కూడా ఇంకొక కురువంశం నుంచి వచ్చినవాడు. బృహద్బలుడు సుషేణుడు, ఉసీనరుడి కొడుకు ఔసీనరుడు అంటే శివి ఆయన కూడా వచ్చాడు. శివి చక్రవర్తి కూడా చూస్తూ ఉన్నావా. తర్వాత సంకర్షణః వాసుదేవః రౌక్మిణేయః చ వీర్యవాన్ సాంబః చ చారుదేష్ణః చ సారణః అథ గదః తథా. సంకర్షణుడు మన బలరాముడు వచ్చాడు. వాసుదేవుడు కృష్ణుల వారు వచ్చారు. మన గురువుగారు కూడా వచ్చారు. ద్రౌపది స్వయంవరానికి గురువుగారు కూడా వెళ్ళారు వాళ్ళ అన్నగారితో పాటు. కాక ఆయన కొడుకులను కృష్ణుల వారు ఆయన కొడుకులను కూడా తీసుకొని వెళ్ళాడు. రుక్మిణి కొడుకు చారుదేష్ణుడు కూడా వెళ్ళాడు. ఆయన మహాపరాక్రమవంతుడు. కాక సాంబుడు, సారణుడు, గదుడు వీళ్ళు కూడా వెళ్ళారు. సాంబుడు మన జాంబవతి కొడుకు. కృష్ణుల వారికి జాంబవతికి కొడుకు సాంబుడు. కృష్ణుల వారికి రుక్మిణికి కొడుకు చారుదేష్ణుడు. కాక సారణుడు, గదుడు వీళ్ళందరూ కూడా వెళ్ళారు ఆ స్వయంవరానికి. అక్రూరః సాత్యకీ చ ఏవ ఉద్ధవః చ మహాబలః కృతవర్మ చ హార్దిక్యః పృథుః విపృథుః ఏవ చ. ఇక్కడ ఇవన్నీ తర్వాత పేర్లు మళ్ళీ చెప్తాను కానీ ఒక ముఖ్యమైన విషయం నాకు ఇప్పుడే మనసులో తోచింది. అది క్లారిఫై చేయడం అత్యవసరం. మన బలరాముడు కృష్ణుల వారు వాళ్ళ కొడుకులతో పాటు బంధువులతో పాటు కూడా వెళ్ళారు కదా. అందరూ వెళ్ళారు. మరి కొడుకులు వెళ్ళారు, తండ్రులు వెళ్ళారు, తాతలు వెళ్ళారు, బావలు, బావమరుదులు, బంధువులు అందరూ వెళ్ళారు. అందరూ ప్రయత్నం చేస్తారా
ద్రౌపదిని వరించి వెళ్ళారా వీళ్ళందరూ? ఆ యంత్రాన్ని కొట్టి ఆమెను పెళ్లి చేసుకోవడం కోసమే వెళ్ళారా అంటే చెప్పలేము. అందరూ అందుకోసమే వెళ్ళరు. చాలా మంది వెళ్లారు. ఎందుకు అంటే మన ద్రుపదుడు చాలా మందికి ఆహ్వానాలు పంపించాడు. అందరూ వెళ్లారు. ఎందుకు అంటే మరి పెళ్లి గాబట్టి. పెళ్లి గాబట్టి పిలిస్తే అందరూ మళ్ళీ బీరకాయ పీచు సంబంధాలు వీళ్ళందరికీ మహాభారతంలో. ఒకళ్ళకొకళ్ళకి అందరికీ అన్ని రకాల బంధుత్వాలున్నాయి గాబట్టి మరి పిలిస్తే అందరూ పెళ్ళికి వెళ్లారు. అయితే ఎవరు అందులో యాక్చువల్‌గా వెళ్ళి దాని కోసం ప్రయత్నం చేస్తారో ఆ యంత్రాన్ని భేదించి ఆమెను పెళ్లి చేసుకోవడం కోసము ప్రయత్నం ఎంతమంది చేస్తారంటే కొంతమంది చేస్తూ ఉండొచ్చు. పెళ్ళికి వెళ్ళిన వాళ్ళందరూ ప్రయత్నం చేస్తారని అక్కడ రూల్ లేదు. అట్లా చెయ్యరు. ఈ విషయం మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ కృష్ణుల వారు మన బలరాముడితో పాటు ఆయన కొడుకులతో పాటు వెళ్ళాడంటే వీళ్ళందరూ గూడా ట్రై చేస్తారా అంటే చెయ్యరు. అందరూ ట్రై చెయ్యరు. కొంతమంది ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నదో, ఎవరు చేయగలుగుతారో వాళ్ళు చేస్తారు. అయితే అందరిని పిలిస్తే అందరూ వెళ్తారు. పెళ్ళికి పిలిచారు గాబట్టి వెళ్తారు. ఈ విషయం ఎందుకిక్కడ ఆగి నేను చెప్పవలసొచ్చింది అంటే, ఎందుకు నా మనసులో ఇది మెదిలింది అంటే ఇప్పుడు, నేను కొన్ని సంవత్సరాల కింద ఇక్కడ మా దగ్గర ఏదో కల్చరల్ యాక్టివిటీ జరుగుతూ ఉన్నప్పుడు, ఏదో ఒక డ్రామా జరుగుతూ ఉన్నది. ఒక మ్యూజికల్ డాన్స్ పెర్ఫార్మన్స్. దానికి ఏంటో వెళ్ళాం మేము గూడా. వెళ్ళినప్పుడు అందులో స్టోరీ లైన్ ఏంటంటే, ముందు తెలీదు వెళ్ళినప్పుడు ఏదో మహాభారతంలో ఒక ఘట్టం అంటే సరే అనుకున్నాము. అక్కడికి వెళ్లి చూసేసరికి ఏమున్నది అంటే అసలు ఎవరో ఒక పలాని ఫేమస్ ఫీమేల్ లీడ్ మన ఇండియన్ మూవీస్‌లో ఆమె డాన్సర్ మెయిన్ డాన్సర్ ఆమె ద్రౌపదిగా చేసింది. అయితే ఆ సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటంటే ఆ కాన్సర్ట్‌కి కృష్ణుడు కూడా వెళ్ళాడు. ఆయన గూడా ప్రయత్నం చేశాడు ద్రౌపది గురించని ఆ స్టోరీ లైన్ చాలా దుఃఖమొచ్చింది. బాధనిపించింది. ఎందుకు వాళ్ళట్లా తీశారో ఏమో అనుకున్నాను. చూడబుద్దవ్వలేదు. నేను నా కూతురు వెళ్ళాము. ఉన్నంత సేపు ఉన్నాము. కానీ డాన్స్ పెర్ఫార్మన్స్ అంతా బాగుంది. చాలా బాగుంది ప్రోగ్రామ్ అంతా. కానీ మాత్రం ఫ్లాడ్ స్టోరీ లైన్. వాళ్ళ బుద్ధికి ఎట్లా తోస్తే అట్లా ఎవరి బుద్ధికి ఎట్లా అర్థమవుతుందో అట్లా అర్థమవుతుంది. వాళ్ళు దాన్ని అట్లా తీశారు. ఏదో చూసొచ్చాము. కానీ ఇంతకేంటంటే అట్లాంటి ఐడియాలు ఎందుకొస్తాయంటే, అట్లాంటి బుద్ధికి, అట్లాంటి శ్రద్ధ ఉన్న వాళ్ళకి, అట్లాంటి అర్థము తెలుస్తూ ఉంటుంది. ఉన్న విషయం ఒకటుంటే, ఒక్కొక్కళ్ళకి వాళ్ళ వాళ్ళ బుద్ధిని బట్టి అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ ఆయన ఎళ్లి కూర్చున్నారు కాబట్టి, బహుశః ద్రౌపదీదేవి కోసమే వెళ్ళుంటాడు. కొడుకుల్ని గూడా తీసుకొనెళ్ళాడు, అన్నల్ని గూడా తీసుకొనెళ్ళాడు. అందరూ కలిసి ప్రయత్నాలు చేస్తారు. ఎవరికొస్తే వాళ్ళకి టైప్‌లో అక్కడ విషయం మారిపోతుంది. వాళ్ళ బుద్ధి అట్లా ఉన్నది అంటే. పిలిస్తే వెళ్తారు మరి. పెళ్లి కోసం పిలిచారు గాబట్టి, ఆహ్వానం పంపిస్తే వెళ్లి కూర్చుంటారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు యాక్చువల్‌గా కృష్ణుల వారు మళ్ళీ ఎక్కడో దగ్గర వస్తుంది. ఆయన గూడా పెళ్లి చాలా మందిని చేసుకున్నారు. ఆయన పెళ్లి చేసుకున్నప్పుడు ఏదో ఐదో, ఏడో, పదో, పన్నెండో మహిషాలను వాటి ముక్కులకు తాళ్ళు వేసి వాటిని లొంగదీయాలని ఏదో ఒక స్వయంవరము ప్రతిపాదన ఉంటే దాన్ని గెలిచారు. ఆయనకిష్టం గాబట్టి ఆయన ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకున్నారో ఆయన మేనమామ కూతుర్ని, మేనమరదల్ని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు అట్లా వాళ్ళు స్వయంవరానికి ఒక నియమం పెడితే దాన్ని గూడా ఆయన చేయాలనుకున్నారు చేశారు. ఎక్కడికి వెళ్తే అక్కడికి ఇంకా ప్రతి చోట పెళ్లి కోసమే బయలుదేరి అందరూ వెళ్ళిపోరు. పెళ్లి చూడ్డానికి గూడా వెళ్ళేవాళ్ళుంటారు. ఈ విషయము క్లారిటీ ఉండాలి. మన బుద్ధి కొంచెం క్లియర్‌గా ఉండాలి. అప్పుడు విషయం సరిగ్గా అర్థమవుతుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా వెళ్లారు. ఆడ వచ్చిన వాళ్ళందరిని మన దృష్టద్యుమ్నుడు తన సోదరికి చూపిస్తూ ఉన్నాడు. అందులో ఎంతమంది యాక్చువల్‌గా లేచి ఆ ధనుస్సు దగ్గరికి వెళ్లి దాన్ని ఎక్కుపెట్టి ఆ యంత్రాన్ని కొడతాడంటే వాళ్ళ ఇష్టము. అది జరిగిందాకా మనకు తెలీదు. కానీ ఇక్కడెక్కడ కృష్ణుల వారు లేచి ప్రయత్నం చేశారని లేదు. అది విషయం ఎంత మారిపోతుందది. పక్కకెళ్ళిపోతుంది. అది ఎటునుంచో ఎటో వెళ్ళిపోతుంది. అసలు మనసే చెడిపోతుంది. గురువు గారి మీద నమ్మకం పోతుందసలు. గురువు గారిని అనుమానిస్తే నిజంగా, నిజంగా గురువు గారిని అనుమానించి ఆయన గురించి ఇట్లాంటి ప్రచారాలన్నీ చేసుకుంటూ కూర్చుంటే, ఇదే భారతంలో ఇంకా ఆది పర్వలోనే ఉన్నాము. ఎంత దూరం వెళ్ళాలి మనం భగవద్గీతకి? ఆ భగవద్గీత దగ్గరికి వెళ్ళేలోగా ఇట్లాంటి దారిన పోయే ఆలోచనలన్నీ మనసులో పెట్టుకొని వెళ్తే గురువుగారి గురించి అక్కర్లేని ఆలోచనలన్నీ పెట్టుకొని వెళ్తే, భగవద్గీతలో ఆయన చెప్పిన విషయం మనకేం పట్టుబడుతుంది? అంత తప్పుగా అర్థమైతుంది. కాబట్టి జాగ్రత్తగా, శ్రద్ధగా
నిర్మలమైన బుద్ధితోటి, స్వచ్ఛమైన మనసుతోటి శ్రద్ధగా చదువుకుంటే అర్థమయ్యే విషయాలివి. ఎందుకంటే భారతంలో మనస్సు చలించిపోవడానికి, పక్కదారి పట్టుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉండేందుకు మనకి ఛాన్సెస్ ఎక్కువుంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మనం. సరే ఇంతకి వాళ్ళు కూడా వెళ్ళారు. మన బలరాముల వారు, కృష్ణుల వారు, ఆయన కొడుకులతో పాటు, ఆయన బంధువులతో పాటు ఆయన కూడా వెళ్ళారు పెళ్ళికి. అక్రూరః సాత్యకిః చ ఏవ ఉద్ధవః చ మహాబలః కృతవర్మా చ హార్దిక్యః క్రుతుః విప్రుదుః ఏవ చ. అక్రూరుడు, సాత్యకి, ఉద్ధవుడు ఈయన మహాబలుడు. కృతవర్మ, హార్దిక్యుడు, పృథువు, విపృథువు వాళ్ళు కూడా వెళ్ళారు. విడూరదః చ కంకః చ సమీకః సారమేజయః వీరः వాతపతిः చ ఏవ ఝిల్లీ పిండారకः తథా ఉసీనరः చ విక్రాంతः వృష్ణయః తే ప్రకీర్తితాః. వృష్ణి వంశంలోని వాళ్ళని చెప్పబడే ఇంకా కొంతమంది విడూరధుడు, కంకుడు, సమీకుడు, సారమేజయుడు, వీరుడు వాతపతి, ఝిల్లి పిండారకుడు, ఉసీనరుడు. ఎవరి ఉసీనరుడు మళ్ళీ? ఉసీనరుడి కొడుకే ఔసీనరుడు సిబి. కాబట్టి ఉసీనరుడు వచ్చాడు, ఆయన కొడుకు సిబి వచ్చాడు. వీళ్ళందరూ గొప్ప పరాక్రమం కలిగిన వాళ్ళు, అందరూ వృష్ణి వంశం నుంచి వచ్చిన వాళ్ళని చెప్తారు. వాళ్ళందరూ కూడా వచ్చారు. భగీరథః బృహత్క్షత్రః సైంధవః చ జయద్రథః బృహద్రథః బాహ్లీకః చ శ్రుతాయుః చ మహారథః. భగీరథుడు మనకు ఈయన కూడా తెలుసు. బృహత్క్షత్రుడు, సైంధవుడు సింధురాజు, జయద్రథుడు, బృహద్రథుడు, బాహ్లీకుడు, శ్రుతాయువు ఈయన గొప్ప మహారథుడు. ఉలూకః కైతవః రాజా చిత్రాంగద శుభాంగదౌ వత్సరాజః చ ధృతిమాన్ కోసలాధిపతిః తదా. కోసల దేశం రాజు ధృతిమంతుడు, వత్సరాజు కూడా వత్సదేశానికి రాజు. తర్వాత చిత్రాంగదుడు, శుభాంగదుడు అన్న ఇద్దరు రాజులు, ఉలూకుడు, కైతవుడు అన్న రాజులు వాళ్ళు కూడా వచ్చారు. ఏతే చ అన్యే చ బహవః నానా జనపదేశ్వరాః త్వదర్థమాగతాః భద్రే క్షత్రియాః ప్రథితా భువి. ఓ భద్రే అని వాళ్ళ సోదరిని, చెల్లెల్ని పిలుస్తూ ఉన్నాడు మన దృష్టద్యుమ్నుడు. ఇంకా తెలుగులో మనకి అక్క చెల్లెలు అని భేదాలు ఉంటాయి కాబట్టి, ట్విన్స్ అయినా కూడా ఏదో ఒకటి పిలవాలి కాబట్టి చెల్లెలు అంటాను. సరే ఇప్పుడు మన చెల్లెలకి మన అన్నగారు ఏం చెప్తున్నారంటే, ఏతే చ అన్యే చ ఇంకా వీళ్ళే కాక చాలా మంది, బహవః ఎంతో మంది, నానా జనపదాల్లో నుంచి, ఎన్నో జనపదాల్లో నుంచి, ఎన్నెన్నో రాజ్యాల్లో నుంచి వాళ్ళ రాజులందరూ వచ్చారు. ఎందుకు అంటే, చెల్లెలా ఈ భూమి మీద గొప్ప ఖ్యాతి గడించిన క్షత్రియులందరూ త్వదర్థం ఆగతాః నీకోసమే వచ్చారు. నీకోసం వచ్చారంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఆ యంత్రాన్ని భేదించి నిన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చారు. లేదా నీకోసము నీ పెళ్లి చూడడం కోసం వచ్చారు. వాళ్ళందరూ కూడా నీకోసమే, వచ్చిన వాళ్ళందరూ నీకోసమే వచ్చారు. అయితే నిన్ను పెళ్లి చేసుకోవడం కోసము లేదా నీ పెళ్లి చూడడం కోసం వచ్చారమ్మా అని చెప్తూ ఉన్నాడు. ఏతే వేత్స్యంతి విక్రాంతాః త్వదర్థం లక్ష్యముత్తమం విద్యేత యః ఇమం లక్ష్యం వరయేధాః శుభే అద్యతం. వీళ్ళందరూ కూడా త్వదర్థం నీ కోసం ఈ ఉత్తమమైన లక్ష్యాన్ని, ఈ గొప్ప పరాక్రమం కలిగిన వాళ్ళు, వేత్స్యంతి వాళ్ళు దాన్ని భేదించి నిన్ను వరించి నిన్ను పరిణయం చేసుకోవడం కోసం వచ్చారమ్మా. యహ ఎవరైతే ఇందులో ఇమం లక్ష్యం ఈ లక్ష్యాన్ని విద్యేత ఎవరైతే దాన్ని భేదిస్తారో తం అటువంటి వాణ్ణి ఓ శుభే ఓ మంగళమూర్తి చెల్లెలా అద్య ఇప్పుడు నువ్వు వాళ్ళని వరయేధాహ పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది, అది విషయం అని చెప్పాడు ఆయన. అప్పుడేం జరిగిందంటే, తే అలంకృతాః కుండలినః యువానః పరస్పరం స్పర్ధమానాః సమేతాః అస్త్రం బలం చ ఆత్మని మన్యమానాః సర్వే సముత్పేతుః అహంకృతేన. తే వాళ్ళందరూ ఇంకా అక్కడ కూర్చున్నారు కదా, ఈయన చూపిస్తూ ఉన్నాడు, పేర్లు చెప్తూ ఉన్నాడు, వాళ్ళ గోత్రాలు వాళ్ళ ఘనకార్యాలన్నీ చెప్తూ ఉన్నాడు. వాళ్ళందరూ కూడా అలంకృతాః చక్కగా అలంకరించుకున్నారు, కుండలాలు మొదలైన ఆభరణాలన్నీ పెట్టుకున్నారు, చక్కటి పట్టు వస్త్రాలన్నీ ధరించారు. యువానః అందరూ యువకులు, యవ్వనంలో ఉన్నవాళ్ళు. ఎవరెవరైతే మన ద్రౌపది కోసము ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ
పరస్పరం స్పర్ధమానాః సమేతాః వాళ్ళందరూ కలిసి ఒకళ్ళతోటి ఒకళ్ళు పోటీ పడుతూ ఉన్నారు. ఎందుకు అంటే మీకు గుర్తుండే ఉండుంటుంది. మన ద్రుపదుల వారు ఒక రూల్ గూడా పెట్టాడు. వాళ్ళు మా ద్రౌపదికి తగిన వయస్సు, రూపము, గుణము, శీలము అవన్నీ ఉన్నవాళ్ళై ఉండాలి అని చెప్పాడాయన. కాబట్టి వయోవృద్ధులందరూ ఎవరెవరో వచ్చి ప్రయత్నాలన్నీ చేయడానికి వీల్లేదు. వాళ్ళు చూడ్డానికి గూడా బాగుండాలి. రూపం బాగుండాలి, మంచి యవ్వనంలో ఉండాలి, బలంగా ఉండాలి, అన్నీ ఉన్నవాళ్ళు కావాలని జెప్పాడాయన. కాబట్టి ఎవరెవరైతే యువకులున్నారో వాళ్ళందరూ చక్కగా అలంకరించుకొనొచ్చారు. స్పర్ధలతో ఉన్నారు. అంటే కాంపిటీషన్‌లో ఉన్నారు. కంపీట్ చేస్తున్నారు. పోటీ పడుతూ ఉన్నారు ఒకళ్ళతో ఒకళ్ళు. వాళ్ళ అస్త్రబలం ఎంత అని వాళ్ళు వాళ్ళ మనసుల్లో చూసుకుంటూ ఉన్నారు. నాకెంత ఉన్నది, పక్కన వాడికెంత ఉన్నది, వాడికెంత ఉన్నది అని వాళ్ళ మనసులోనే లెక్కలన్నీ వేసుకుంటూ ఉన్నారు. సర్వే అందరూ సముత్పేతుః అహంకృతేన అహంకారంతో ఎగిసెగిసి పడుతూ ఉన్నారు వాళ్ళు. చాలా దర్పంతో ఉన్నారు. చాలా ధైర్యంగా తప్పకుండా ద్రౌపది నన్నే పెళ్లి చేసుకుంటుంది. నేను తప్పకుండా ఆ యంత్రాన్ని భేదిస్తాను అన్న ధృతితో ఉన్నారు. అందరూ గూడా రూపేణ, వీర్యేణ, కులేన, ధర్మేణ, యవ్వనేన సమృద్ధ దర్పాః మదవేగ భిన్నాః మత్తాః యథా హైమవతాః గజేంద్రాః. చక్కటి రూపము, మంచి పరాక్రమము, గొప్ప కులము, చక్కటి ధర్మము, మంచి యవ్వనము వీటితో ఉన్నారు వాళ్ళు. చక్కటి యవ్వనంలో మంచి రూపంతో, బలంతో, వాటితో, ధర్మంతో మంచి వంశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ. సమృద్ధంగా దర్పంతో ఉన్నారు. మదము, అహంకారంతో అంటే నేను చేయగలను అన్న, నేను సాధించగలను అన్న ధైర్యంతో ఉన్నారు. మత్తాహ ఎట్లా అంటే వాళ్ళింకా గెలిచి తీరాలన్న మత్తుతో ఉన్నారు గజేంద్రులు. ఏదో హిమవత్ పర్వత ప్రాంతాల్లో ఉన్న మదించిన ఏనుగుల్లాగా ఉన్నారు ఒక్కొక్కళ్ళు. పరస్పరం స్పర్ధయా ప్రేక్షమాణాః సంకల్పజేనాపి పరిప్లుతాంగాః కృష్ణా మమ ఏషా ఇతి అభిభాషమాణాః నృపాసనేభ్యః సహసా ఉపతస్తుః. పరస్పరం వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు స్పర్ధలతో ఉన్నారు. పోటీలు పడుతూ ఉన్నారు. వాళ్ళందరూ గూడా ప్రేక్షమాణాః ఆమెను కృష్ణను చూస్తూ ఉన్నారు మన ద్రౌపదిని. సంకల్పజేన పరిప్లుతాంగాః ఈ సంకల్పం నేను గెలిచి తీరాల్సిందే అన్న సంకల్పంతోటి వాళ్ళు మొత్తం నిండి ఉన్నారు. ఏషా కృష్ణ మమ ఈ కృష్ణ నాదే అని వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. ఆ యంత్రాన్ని నేనే భేదిస్తాను. ఆ కృష్ణ నాదే అని అందరూ బీరాలు పలుకుతూ ఉన్నారు. అందరూ గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు. అసలు ఎవరు అక్కడ కూర్చోవట్లేదు. ఇంకెవరెవరైతే యువకులున్నారో, ఈ యంత్రాన్ని భేదించాలని కోరుకుంటున్న వాళ్ళున్నారో, వాళ్ళందరూ గూడా ఇంక వాళ్ళకి కూర్చోవడానికి రావట్లేదు. వాళ్ళంత ఉత్సాహంతోటున్నారు. సహసాగా వాళ్ళు వెంటనే అసలు నృపాసనాలు వాళ్ళు కూర్చోవడానికి కుర్చీలున్నాయి గదా! ఆ కుర్చీల మీద కూర్చోట్లేదు వాళ్ళు. ఆసనాల్లో నుంచి లేచి లేచి నిలబడి మరి ఆమెను చూస్తూ ఉన్నారు. ఒకళ్ళతో ఒకళ్ళు గట్టిగా మాట్లాడుకుంటూ పోటీలు పడుతూ ఉన్నారు. జబ్బలు జరుస్తూ ఉన్నారు. కృష్ణ నాదే అని చెప్పుకుంటూ ఉన్నారు. ते क्षत्रियाः रङ्गगताः समेताः जिगीषमाणाः द्रुपदात्मजां तां चकासिरे पर्वतराजकन्याम् उमां यथा देवगणाः समेताः. ఏదో దేవతా గణాలన్నీ ఉమాం యథా ఉమాదేవి చుట్టూ చేరినట్టు మన క్షత్రియులుతే వాళ్ళందరూ రంగగతాః సమేతాః ఇంకా ఆ రంగం ఏదుందో స్టేడియం ఆ పోడియం దగ్గరికి ఆ డయాస్ మెయిన్ డయాస్ దగ్గరికెళ్ళిపోయారు. వాళ్ళందరూ ద్రుపదాత్మజను ఆమెను జిగీషమాణ గెలుచుకోవాలన్న ఉత్సాహంతో, పట్టుదలతో ఉన్నారు. సంతోషంగా వాళ్ళందరూ అక్కడికొచ్చేసరికి అందరూ చుట్టూ మూగారు. ఎట్లా అంటే పర్వతరాజ కన్య ఉమాదేవి చుట్టూ దేవతా గణాలన్నీ మూగినట్టు మన వాళ్ళందరూ అక్కడ ప్రకాశిస్తున్నారు ఆమె చుట్టూ నిలబడి. మన ఉమాదేవి కూడా పర్వతరాజ కన్య. మరి అట్లానే ఉంటుంది. నల్లగా ఉంటుంది. చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. మన కృష్ణలాగా.
కందర్ప బాణాభి నిపీడితాంగాః కృష్ణాగతైః తే హృదయైః నరేంద్రాః రంగావతీర్ణాః ద్రుపదాత్మజార్థం ద్వేష్యాన్ హి చక్రుః సుహృదః అపి తత్ర. కందర్పుడు మన మన్మధుడి బాణాలతో వాళ్ళు బాగా దెబ్బతిన్న వాళ్ళై వాళ్ళ హృదయాలన్నీ కృష్ణాగతమై ఉన్నాయి. వాళ్ళ మనసులన్నీ మన కృష్ణకు అప్పజెప్పేశారు ఆ నరేంద్రులు రాజులందరూ. ఇంకా ద్రుపదాత్మజార్థం ఆ ద్రుపదాత్మజ ద్రౌపది దేవి కోసము రంగావతీర్ణ ఆమె ఆ రంగంలోకి ఆమె స్వయంవర ప్రాంగణంలోకి అడుగు పెట్టేసరికి ఇంకా ఆమె చుట్టూ మూగారు. ఇంకెట్లుందంటే అక్కడ పరిస్థితి, వాళ్ళ సొంత సుహృత్తులు అంతవరకు స్నేహితులు బంధువులు అనుకున్న వాళ్ళని కూడా ఇప్పుడు ద్వేషించడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఆమె నాకే కావాలి అని. అథ అయయుః దేవగణాః విమానైః రుద్రాదిత్యాః వసవః అథ అశ్వినౌ చ సాధ్యాః చ సర్వే మరుతః తథా ఏవ యమం పురస్కృత్య ధనేశ్వరం చ. ఇంకా పైన ఆకాశంలో విమానాలు వేసుకుని దేవతా గణాలు కూడా వచ్చేశారు. మన ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, అష్ట వసువులు, అశ్విని దేవతలు, సాధ్యులు, మరుత్తులు, సర్వే అందరు వాళ్ళు వీళ్ళని ఏం లేదు, మొత్తం ధనేశ్వరుణ్ణి, కుబేరుణ్ణి, యముణ్ణి కూడా ఎదురుగా ముందుంచుకునే మొత్తం అందరు కదిలొచ్చేసారు ఈ పెళ్లి చూడ్డం కోసం. దైత్యాః సుపర్ణాః చ మహా ఉరగాః చ దేవర్షయః గుహ్యకాః చారణాః చ విశ్వావసుః నారద పర్వతౌ చ గంధర్వముఖ్యాః చ సహ అప్సరోభిః. మన దైత్యులు, సుపర్ణులు, మహా ఉరగాలు, దేవర్షులు, గుహ్యకులు, చారణులు, గుహ్యకులు అంటే యక్షులు, విశ్వావసువో కూడా, నారదుడు, పర్వతుడు మొదలైన గంధర్వ శ్రేష్ఠులు, అప్సరసలతో పాటు అందరూ వచ్చేసారు ఈ పెళ్లి చూడడం కోసం. హలాయుధః తత్ర చ కేశవః చ వృష్ణి అంధకాః చ ఏవ యథా ప్రధానాః. హలాయుధుడు మన బలరాముడు, కేశవుడు మన కృష్ణుల వారు గురువు గారు, ఇంకా వాళ్ళు వీళ్ళని కాదు, వృష్ణి అంధక వంశంలోని ప్రధానమైన వాళ్ళందరూ కూడా వచ్చారు. ఎందుకంటే మరి పెళ్లికి పిలిస్తే రాకేం చేస్తారు, పిలిస్తే రావడం మర్యాద. ప్రేక్షాంస్మ చక్రుః యదుపుంగవాహతే స్థితాః చ కృష్ణస్య మతే బభూవుః. వీళ్ళందరూ కూడా ఎవరెవరైతే యదుపుంగవులున్నారో, యాదవులున్నారో, వృష్ణి వంశంలోని వాళ్ళు, అంధక వంశంలోని వాళ్ళందరూ కూడా కృష్ణుడి మాట ప్రకారం వచ్చి అందరూ అక్కడున్నారు. అందరూ ప్రేక్షకులుగా వచ్చారు. వాళ్ళందరూ కూడా చాలా మటుకు మన దృష్టద్యుమ్నుడు చెప్పిన వాళ్ళల్లో ఎంతో మంది ప్రేక్షకులుగా వచ్చారు, పెళ్లి చూడడం కోసం వచ్చారు. అందులో మన బలరాముడు, మన కృష్ణుల వారు కూడా ఉన్నారు. దృష్ట్వా హి తాన్ మత్త గజేంద్ర రూపాన్ పంచ అభిపద్మానివ వారణేంద్రాన్ భస్మావృతాంగానివ హవ్యవాహాన్ పాఠాన్ ప్రదజ్జౌ సహ యదు ప్రవీరః. సహ యదు ప్రవీరః మన గురువు గారు కృష్ణుల వారు. ఎదురుగా కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ అంటే మన ముఖ్యమైన ప్లేసెస్లో కూర్చుని ఉన్న వాళ్ళు, రాజులు, రాకుమారులు, వాళ్ళందరూ క్షత్రియులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ సరే. కానీ చాలా మంది యవ్వనంలో ఉన్నవాళ్ళు, మహాదర్పంతో ఉన్నవాళ్ళు, కృష్ణనాదే అని చెప్పుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళిపోయారు. అందరూ ఆమె చుట్టూ గుమిగూడారు, వాళ్ళందరూ సరే. కానీ కొంచెం దూరంలో బ్రాహ్మలు కూర్చునే ప్రదేశంలో కొంతమంది ఒక 5గురు ఉన్నారు. వాళ్ళ మీద పడింది మన గురువు గారి కన్ను. వాళ్ళను తాన్ దృష్ట్వాహి చూసి, వాళ్ళు ఎట్లా ఉన్నారు, మత్త గజేంద్ర రూపాన్ మదించిన గజరాజుల్లాగా ఉన్నారు. వాళ్ళ రూపాలు చూస్తుంటే బ్రాహ్మణుల్లాగా లేరు. అందులో ఉత్త బ్రాహ్మణులు కూడా కాదు, యవ్వనంలో ఉన్న బ్రహ్మచారుల్లాగా ఉన్నారు. కానీ వాళ్ళని చూస్తుంటే మన గురువు గారికి ఆలోచన మొదలైంది. ఒక 5 మంది ఉన్నారు. ఏదో పద్మానీవ వారణేంద్రాన్, అభిపద్మానీవ వారణేంద్రాన్, బాగా విరగబూసిన పద్మాల కోనలలో దిగి ఉన్న
మదించిన ఏనుగుల్లాగా ఉన్నారు. ఏదో చుట్టూ బ్రాహ్మలందరూ ఏదో పద్మాల్లాగా ఉంటే, వీళ్ళు ఆ మధ్యలో ఉన్న మదించిన ఏనుగుల్లాగా ఉన్నారు. ఎందుకంటే కొంచెం వేరుగా కనిపిస్తున్నారు వీళ్ళని చూస్తూ ఉంటే. ఎట్లా ఉన్నారంటే భస్మావృతాంగాన్ హవ్యవాహాన్నివ. ఏదో పొగచూరిన అగ్ని శిఖల్లాగా ఉన్నారు. వాళ్ళనా పార్థులను మన గురువుగారు చూసి ప్రదధ్యౌ ఆలోచిస్తున్నారు. మన వాళ్ళు భలే వచ్చారే! ఫైనలీ బయటపడ్డారే! వచ్చక్కడ ఎదురుగా కూర్చున్నారు అని చూస్తున్నారు. శశంస రామాయ ఇంక ఊరుకోలేదు చూసి. యుధిష్ఠిరంచ భీమంచ జిష్ణుంచ యమౌ చ వీరౌ శనైః తాన్ చ నిరీక్ష రామః జనార్దనం ప్రీతమనాః దదర్శ. కొంచెం పక్కకు వంగి బలరాముడి దగ్గరికి వెళ్ళి ఆయన చెవులో ఆ యుధిష్ఠిరుణ్ణి, భీముణ్ణి, జిష్ణువుడు, అర్జునుడు ఆయన్ని, ఆ ఇద్దరు వీరులు యములు, కవలలు, మన నకుల సహదేవులు వాళ్ళని చూపిస్తూ చెవులో మెల్లగా శశంస చెప్పారు. మన రాముడు ఈయన చూపిస్తూ ఉన్న వాళ్ళందరినీ శనైః తాన్ నిరీక్ష నెమ్మది నెమ్మదిగా వాళ్ళని ఒక్కొక్కళ్ళని చూసుకున్నారు ఈయన కూడా. చూసి మన బలరాముడు ప్రీతమనాః ఆయనకి చాలా సంతోషం వేసింది. ఆయన జనార్దనుణ్ణి నవ్వుతూ సంతోషంగా చూసాడు. ఓహో! మన వాళ్ళొచ్చేసారొచ్చని. మిగిలిన వాళ్ళందరేమో పాపం కృష్ణని చూస్తున్నారు. వాళ్ళ హడావిడి అంతా కృష్ణ పైన ఉంది. ఆ యంత్రం పైనుంది. ఆమెను ఎట్లన్నా సాధించాలనుంది. మన కృష్ణుల వారేమో ముందు మన వాళ్ళని చూసుకున్నారు. మన అన్నగారికి చెప్పారు. అన్నగారు వాళ్ళని చూసి గుర్తుపట్టి తమ్ముడిని చూసి నవ్వుతున్నారు. అన్యే తు నానా నృపపుత్ర పౌత్రాః కృష్ణాగతైః నేత్రమనస్వభావైః వ్యాయచ్చమానాః దదృశుః భ్రమంతీం సందష్టదంతచ్ఛదత్తామ్రవక్త్రాః. పాపం మన వాళ్ళు అన్యత్తు మిగిలిన వాళ్ళందరూ వీళ్ళిద్దరే అలర్ట్‌గున్నారు. మన గురువుగారు, వాళ్ళ అన్నగారు వాళ్ళిద్దరే అలర్ట్‌గున్నారు. వీళ్ళని చూసుకున్నారు. మిగిలిన వాళ్ళందరూ పాపం పట్టించుకోలేదు. నానా నృపులు, పుత్రులు, పౌత్రులు. మిగిలిన రాజులందరూ వాళ్ళ మనవలు, కొడుకులు అందరూ కలిసి ఎవరెవరైతే యవ్వనంలో ఉన్నారో వాళ్ళకేమో కృష్ణ పైనే కన్నున్నది. వాళ్ళ కన్నులు, నేత్రాలు, వాళ్ళ మనసులు, వాళ్ళ స్వభావాలు మొత్తం అన్నీ కృష్ణ పైనే ఉన్నాయి. పాపం పుత్రులకు, పౌత్రులకు అంటే యవ్వనంలో ఉన్న వాళ్ళందరికీ. వాళ్ళందరూ సందష్ట దంతచ్చత తామ్ర వక్త్రాహ. వాళ్ళు పెదాలన్నీ కొరుక్కుంటూ ఉన్నారు. ముఖాలన్నీ ఎర్రబడుతూ ఉన్నాయి. వాళ్ళకి ఇంకా బాగా ఆడ్రినలిన్ రష్ బాగా ఎక్కువగా ఏమంటారు లోపల నుంచి రక్తం పొంగుతున్నది. ముఖాలన్నీ ఎర్రబడుతున్నాయి. తొందర ఎక్కువైతున్నది. భ్రమలో గూడాకెళ్ళిపోతున్నారు వాళ్ళు. పాపం మొత్తము మనసు మొత్తం ఆమె పైన పారేసుకున్నారు. వాళ్ళు అక్కడ చుట్టుపక్కల జరుగుతున్నదేమి జూడట్లేదు. మంచిది. తథా ఏవ పార్థాః పృథుబాహవః తే వీరౌ యమౌ చ ఏవ మహానుభావౌ తాం ద్రౌపదీం ప్రేక్ష్య తదా స్మ సర్వే కందర్ప బాణాభిహతాః బభూవుః. ఆ పార్థులు గూడా చూశారు. మన పృథాదేవి, కుంతీదేవి కొడుకులు ముగ్గురు పృథుబాహవః విశాలమైన బాహువులు కలిగిన వాళ్ళు. వాళ్ళతో పాటే ఆ మహానుభావులు యములు, ఆ కవలలు, వీరులు ద్రౌపదిని చూశారు. వాళ్ళందరికీ గూడా ఆమె కావాలనిపించింది. మన్మథ బాణాలు వాళ్ళ మనసులని బాధిస్తూ ఉండగా చూస్తూ ఉన్నారు వాళ్ళు కూడా. వీళ్ళు గూడా పాపము ద్రౌపదినే చూస్తున్నారు. మన కృష్ణనే చూస్తున్నారు. కృష్ణుల వారిని చూడలేదు. కృష్ణుల వారు ఒక్కళ్ళే అక్కడ కూర్చొని మన గురువుగారు అందరి మీద ఒక కన్నేసి ఉంచారు. దేవర్షి గంధర్వ సమాకులం తత్సుపర్ణ నాగాసుర సిద్ధ జుష్టం దివ్యేన గంధేన సమాకులంచ దివ్యైః చ మాల్యైః అవకీర్యమాణం. దేవతలు, దేవ ఋషులు, గంధర్వులు వాళ్ళందరి చేత ఇంకా కిక్కిరిసిపోతూ ఉన్నది పైన ఆకాశం అంతా. సుపర్ణులు, నాగులు,
సురలు, సిద్ధులు వాళ్ళందరితో నిండి ఉన్నది. దివ్యమైన గంధాలన్నీ అక్కడ వ్యాపించి ఉన్నాయి. దివ్యమైన మాలలన్నీ అక్కడక్కడ కదులుతూ కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళందరూ చక్కగా దివ్యమైన గంధాలన్నీ రాసుకునొచ్చారు. దివ్యమైన మాలలన్నీ వేసుకునొచ్చారు. అందరూ ఆకాశం నిండా గుమిగూడి గుంపులు గుంపులుగా కింద జరుగుతున్న మహోత్సవాన్ని చూస్తూ ఉన్నారు. మహాశ్వనైః దుందుభినాదితైః చ బభూవ తత్సంకులమంతరిక్షం. విమాన సంబాధమభూత్ సమంతాత్ స వేణు వీణా పణవ అనునాదం. మహాశ్వనాలు పెద్ద పెద్ద నాదాలన్నీ వినిపిస్తూ ఉన్నాయి. దుందుభి నాదాలన్నీ వినిపిస్తూ ఉన్నాయి. కింద భూమి మీద ప్రాబబ్లీ మన ద్రుపదుల వారు పెళ్లి పెద్ద. ఆయన రకరకాల వాయిద్యాలన్నీ కింద మోగిస్తూ ఉండిండొచ్చు. పైన ఆకాశంలో ఆకాశ దుందుబులు కూడా మోగుతూ ఉన్నాయి. ఇంకంతా సంకులము కిక్కిరిసి ఉన్నదంతా అంతరిక్షం గూడా. విమానాలు దేవతలు వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చేసారు కదా! అందరూ వాళ్ళ వాళ్ళ విమానాల్లో వచ్చారు. అవి కూడా ఇంకా కిక్కిరిసి సంబాదం అంటే ఇంక దగ్గర దట్టంగా ఉన్నాయి. ట్రాఫిక్ జామ్ అయిందక్కడ. ఆ రకంగా అభూత్తు ఉన్నది. సమంతాత్ అన్ని వైపుల నుంచి. పైగా వేణునాదాలు, వీణానాదాలు, పణవాలు అంటే తప్పెట్లు. తప్పెట్లు, తాళాలు, వీణలు, వేణువులు అవన్నీ అనునాదము మారుమ్రోగుతూ ఉన్నాయి. ఎకోయింగ్ అక్కడ. అట్లా ఉంది పరిస్థితి. ఇప్పుడేం జరిగిందంటే తతః తు తే రాజగణాః క్రమేణ కృష్ణానిమిత్తం నృపా విక్రమంతః తత్కార్ముకం సంహనన ఉపపన్నం సజ్జన్ సేకుః తరసాపి కర్తుం. పాపం. తే రాజగణాః రాజ సమూహాలందరూ ఆ యవ్వనంలో ఉన్న వాళ్ళందరూ చక్కగా అలంకరించుకుని వచ్చారు. బాగా దర్పంతో ఉన్నారు. కృష్ణ నాదే అని చెప్పారు. వాళ్ళందరూ క్రమంగా ఒక్కళ్ళొక్కళ్ళు వెళ్తూ ఉన్నారు. కృష్ణ నిమిత్తం కృష్ణ కోసము ఓ నృప జనమేజయ మహారాజా విక్రమంతః గొప్ప పరాక్రమవంతులు వాళ్ళందరూ ఇంకా వెళ్ళారు. తత్ కార్ముకం ఆ ధనుసు పట్టుకుంటారు. దాని దగ్గరికి సంహననం వెళ్ళి ఉపపన్నం దాన్ని ఎత్తి దానికి సజ్జం అంటే నారి నారి తొడిగి ఇవన్నీ చేయాలి కదా! ఫస్ట్ ఆ యంత్రాన్ని తర్వాత కొడతారు. ముందైతే దాన్ని లేపాలి కదా! పాపము వెళ్దామంటే ఆహా! కర్తం చేయడానికే తరసాపి పాపం చాలా ప్రయత్నం చేశారు. ఎంత బలంగా ప్రయత్నం చేస్తే గూడా సేకుః చేయలేకపోయారు. ఇంక విచిత్రం వీళ్ళ కర్మ ఎట్లా గాలిందంటే ఆ ధనుస్సును లేపలేకపోవడం ఒక విషయము. ఆ ధనుస్సు ఇంకా ఇట్లాంటి ధనుస్సు గాదు. దాని యాటిట్యూడ్ దాని యాటిట్యూడ్ అట్లాంటిదనమాట. అదేం చేసింది, వీళ్ళందరూ పాపం క్రమంగా లైన్ గట్టుకొని ఒక్కొక్కళ్ళు వెళ్ళడం దాని దగ్గరికి. దాన్నెత్తడానికి ట్రై చేయడం. దానికేదో నారి తొడగాలి, దాన్నేంటో బాణాలు పట్టుకోవాలి, దాన్నేంటో ఎక్కుబెట్టాలి, దాన్నేంటో యంత్రాన్ని కొట్టాలి. అవన్నీ తర్వాత గాని ముందసలు దాని దగ్గరికెళ్తే అది తక్కువ గాదు మన ధనుస్సు. అమ్మో! దానికి టాలెంట్ ఎక్కువ. పాపం విక్రమంతః బాగా విక్రమవంతులు వీళ్ళందరూ. స్ఫురతా దృఢేన నిష్కృష్యమాణా ధనుషా నరేంద్రాః విచేష్టమానాః ధరణీతలస్థాన్ దీనాః అదృశ్యంత విభగ్న చిత్తాః. వాళ్ళందరూ విక్రమంతః క్రమంగా ఒక్కొక్కళ్ళు పరాక్రమంతుడు దాని దగ్గరికెళ్ళారు. వెళ్తారు. ఏమైంది? అదే ధనుస్సు మహా దృఢంగా ఉండే. అది పాపం ముందు ఆ ధనుస్సు అక్కడ ఉంటుంది గదా! దాన్ని ఎత్తాలి. ఎత్తి దాన్ని వంచాలి. వంచి దానికి నారి తొడగాలి. సరే గాని, ఆ వంచేసరికి అదేం చేస్తుంది? ఫట్టుమని మళ్ళీ వెనక్కెళ్తుంది. వాళ్ళిట్లా వంచగానే అది వెంటనే వెనక్కెళ్ళిపోతుంది. వాళ్ళు వంచిన విధంగా అది ఉండడం గాదు. మళ్ళీ ధన్మని వెనక్కెళ్ళేసరికి పాపం ఫట్టుమని వాళ్ళని కొట్టుకుంటుంది. ఆ రకంగా అందరూ నిష్కృష్యమాణాః పిండి పిండి చేసింది వాళ్ళని. ఆ ధనుసు పట్టుకోవడం దాన్ని వంచుదామంటే అది దన్నుమని ఊపడం. వంచగానే అది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం. వెళ్ళగానే పట్టుమని కొట్టుకోవడం. మన వాళ్ళు పాపము ఆ నరేంద్రులందరూ ధరణీతలస్థాః కింద ఠబీమని పడ్డము. విచేష్టమానాః చేష్టలుడిగి నిశ్చేష్టులో ఏం జరిగిందో అర్థం గాక పాపము దైన్యంతో దీనులు విభగ్న చిత్తాః మనసులన్నీ చెదిరిపోయే మనసులు గుండె పగిలి పాపము ఆ రకంగా అదృశ్యంత కనిపిస్తూ ఉన్నారో
అట్లా ఉంది మన ధనుస్సు. ఇప్పుడు రామచంద్రమూర్తి వెళ్ళే కన్నా ముందు చాలామంది మన శివధనుస్సుని వంచడానికి, దానికి నారి తగిలించడానికి, దాన్నేంటో ఎక్కుపెట్టడానికి అవన్నీ ట్రై చేశారు. అయితే ఎత్త రాలేదు వాళ్ళకి. అంతవరకే. కానీ ఆ ధనుస్సు ఇంత వయలెన్స్ తోటి ఎదురు తిరిగి వాళ్ళని కొట్టిందని మనకు రామాయణంలో లేదు. ఇది ఇంకా అన్యాయము. వీళ్ళు దాన్ని వంచడానికి ట్రై చేస్తే, అది పట్టుమని దాన్ని వంచడానికి ట్రై చేసిన ప్రతి అదే కొట్టేది. దాంతో కింద పడి, మళ్ళీ లేచి దులుపుకొని, ఒక్కొక్కళ్ళు మళ్ళీ తలకాయ దించుకుని పోతూ ఉన్నారు. ఆహాకారాలు తద్ధనుషా దృఢేన నిష్పిష్ట భగ్న అంగద కుండలంచ కృష్ణా నిమిత్తం పాపం వెళ్ళారు. వినివృత్త భావం ఇంక రాదని తెలిసి రాజ్ఞాన్ తదా మండలం ఆర్తం ఆసీత్. హాహాకారాలు కింద పడగానే అయ్యో అరిచేవారు పాపం. కింద పడ్డం, అరవడం. ఏం జరిగిందో అర్థం గాక. ఆ ధనుస్సు అంత దృఢంగా ఉంది పాపం. దాంతోటి నిష్పిష్టం పిండి పిండి చేసింది. వాళ్ళని ఒక్కొక్కళ్ళని నుగ్గు నుగ్గు చేసింది. భగ్నమైన అంగాలు, అంగదాలు వాళ్ళు పాపం భుజాలకి, వాటికి, వీటికి రకరకాల అద్భుతమైన, అందమైన ఆభరణాలని తగిలించుకొనొస్తే వాటన్నిటిని పగలగొట్టి, వాళ్ళ పాపము తలల మీదున్న కిరీటాలు, వాళ్ళ చెవులకున్న కుండలాలు, వాళ్ళ చేతులకున్న కంకణాలు, వాళ్ళ భుజకీర్తులు, వాళ్ళ అంగదాలు అన్నీ పటాపటా పగిలి, వీళ్ళు కింద పడి, ఇంక పళ్ళు, కళ్ళు ఉన్నాయో, ఊడాయో. ఇంత ప్రయత్నం చేశారు మనవాళ్ళు కృష్ణ నిమిత్తం. ఏం ఉపయోగము? ఇంకామె రాదని తెలిసింది వాళ్ళకు. వినివృత్త భావం. మన వల్ల గాదు ఇంక మనకు రాదామె మనకు దక్కదనుకున్నారు మన రాజులందరూ. రాజుల మండలము, ఆ సమూహం మొత్తము ఆర్తులయ్యారు. ఆ రకంగా ఉన్నారు. ఏడుస్తూ, దెబ్బలు తగిలించుకుని, అరుస్తూ, మొహాలు మాడ్చుకుని, ముఖాలు వేలాడదీసుకుని బయలుదేరారు. అది విషయము. తస్మిన్ తు అప్పుడు మాత్రము సంభ్రాంత జనే సమాజే నిక్షిప్తవాదేషు నరాధిపేషు కుంతీసుతః జిష్ణుః ఇయేష కర్తుం సజ్జం ధనుః తత్సశరం సహ వీరః. మన వీరుడు లేచాడోహో. ఎవరు? కుంతీసుతుడు జిష్ణువు, మన అర్జునుల వారు. తస్మిన్ సంభ్రాంత జనే సమాజే అందరూ సంభ్రాంతితో ఉన్నారు. వాళ్ళకేం జరుగుతుందో అక్కడ అర్థం కావట్లేదు. పోనీ ఆ ధనుస్సు ఎక్కుపెట్టరాకపోవడము, దాన్ని యంత్రాన్ని కొట్టలేకపోవడం వేరే విషయం. అసలు ఆ ధనుసే వీళ్ళని కొడుతుంటే ఏం జరుగుతుందో అర్థం గాక అయోమయంగా ఉంటే అక్కడ ప్రజలందరూ, ఆ సమూహమంతా ఇంక నరాధిపేషు నరాధిపులు రాజులందరూ ఇంక నిక్షిప్తవాదేశ అంతకన్నా ముందు చాలా క్షిప్తం చేశారు. చాలా మాటలన్నీ వెదజల్లారు. కృష్ణ నాదే అన్నారు. నా బలం ఇంత అన్నారు. ఈ తప్పకుండా నేను గెలుస్తా అన్నారు. ఏమేంటో అన్నారు గదా! ఇంకిప్పుడేం మాటలు లేవు. మాటలన్నీ అయిపోయినాయి. ఇంకేం అనలేక తలలు వేలాడేసుకొని బయలుదేరిపోతూ ఉంటే ఇంకప్పుడు ఎందుకు అంటే ఆ రాజుల బాక్సెస్ దగ్గర నుంచి ఎక్కడెక్కడైతే రాజులు, క్షత్రియులు, రాకుమారులు వాళ్ళు వీళ్ళున్నారో వాళ్ళందరూ అయ్యిందాకా మన పార్థుడు సహా వీరహ అక్కడ కూర్చొనే ఉన్నాడు. ఆయన అప్పటి వరకు లేవలేదు. వీళ్ళందరూ గూడా వాళ్ళ ప్రయత్నాలన్నీ చేసుకొని ఇంక క్షత్రియులెవరు లేరన్నాక అప్పుడు మనవాడు బ్రాహ్మలు కూర్చునే ప్రదేశం నుంచి లేచాడు. తత్ ధనుహు ఆ ధనుస్సుకు శరాన్ని తగిలించి ముందు దానికి అంటే నారిని తొడిగి, ఆ ధనుస్సుని లేపి దాన్ని వంచి దానికి నారి తొడిగి, దానికి బాణాన్ని తగిలించి, అదిగో యంత్రాన్ని కొట్టి, మన కృష్ణను జయించాలన్న కోరికతో మన జిష్ణువు ఈయేష కోరుకున్నాడు. అప్పుడేం జరిగిందంటే యదా నివృత్త రాజానః ధనుషః సజ్జకర్మణి అథా ఉదతిష్ఠత్ విప్రాణాం మధ్యాత్ జిష్ణుః ఉదార ధీః. యదా ఎప్పుడైతే మన రాజులందరూ ఇంకా ధనుస్సుకి ఆ జాని తొడగడమన్న కర్మను వదిలిపెట్టి చప్పుడు చేయకుండా పోయి ఎక్కడ వాళ్ళు అక్కడ దెబ్బలు తగిలించుకున్న వాళ్ళు ఎక్కువగా అరవకుండా ఎక్కడ వాళ్ళు అక్కడ పోయి కూర్చున్నాక వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో ఇంకప్పుడు మన జిష్ణువు అర్జునుడు ఉదారధీహి ఆ గొప్ప బుద్ధి, ధైర్యము, ధృతి అన్ని కలిగిన వాడు
అవిప్రాణం మధ్యత్ బ్రాహ్మల మధ్యలో నుంచి ఉదతిష్ఠత్ లేచాడు. ఉదక్రోశన్ విప్రముఖ్యాః విధున్వంతః అజినాని చ దృష్ట్వా సంప్రస్థితం పార్థం ఇంద్రకేతు సమప్రభమేదో ఇంద్రుడి ధ్వజంలాగా లేచాడు పార్థుడు. ఆ రకంగా లేచిన వాడు ఎందుకు లేచాడోలే, ఇంకా కొంచెం క్లోజ్‌గా జరుగుతున్నది చూడ్డం కోసం లేచాడేమో అని అనుకోవడానికి వీల్లేదు. సంప్రస్థితం లేచి అటు వెళ్ళిపోతున్నాడు ఆ ధనుస్సు సైడ్‌కి. వెళ్ళిపోతూ ఉంటే ఆయనను దృష్ట్వా చూసి ఆయన చుట్టుపక్కల కూర్చున్న బ్రాహ్మలందరూ ఎక్కడెక్కడైతే బ్రాహ్మల సెక్షన్ ఉందో అక్కడ అందరూ బ్రాహ్మలు కూర్చున్నారు. అందులో మధ్యలో వీళ్ళున్నారు. అందులో నుంచి లేచాడు. ఏదో జెండా కర్రలాగా, ఇంద్రుడి ధ్వజస్తంభంలాగా లేచి పెద్ద పెద్ద అంగలేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆ ధనుస్సు దగ్గరికి. ఆయన్ని చూసారు మన వాళ్ళు. ఆక్రోశ "అయ్యో! అయ్యో! 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 నువ్వేంటయ్యా అక్కడికెళ్ళిపోతున్నావు" అని అరుస్తున్నారు. అజినాని విధున్వంతః వాళ్ళు లేచి వాళ్ళ ఉత్తరీయాలు దులుపుకొని ఈయన్ని ఆపడానికో ఏంటో మరి వాళ్ళ గోల. ఏంటి బ్రాహ్మడు వెళ్ళిపోతున్నాడు అక్కడ పైగా. యవ్వనంలో ఉన్నాడు చిన్న పిల్లవాడు బ్రహ్మచారి. అట్లా వెళ్ళిపోతూ ఉంటే ఆ రాజులందరూ దెబ్బలు తిని ఇవతలకొచ్చారు. అటు సైడ్ ఈయన పోతుంటే వీళ్ళందరూ ఉత్తరీయాలు దులుపుకొని లేచారు. కొంతమంది ఏమంటున్నారంటే కేచిత్ ఆసన్ విమనసః కేచిత్ ఆసన్ ముదాయితాః ఆహుః పరస్పరం కేచిత్ నిపుణాః బుద్ధిజీవినః. కొంతమందికి మనసు చెదిరిపోయింది. ఏమి బ్రహ్మచారి బ్రాహ్మడు అటెళ్ళిపోతున్నాడని వాళ్ళకి నచ్చలేదు. కొంతమంది చాలా సంతోషంగా చూసారు. కొంతమంది పరస్పరం కొంచెం జ్ఞానం కలిగిన వాళ్ళు ఒకళ్ళతోటి ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు నిపుణులు. వాళ్ళేమంటున్నారంటే యత్ కర్ణశల్య ప్రముఖైః పార్థివైః లోకవిశ్రుతైః న ఆనతం బలవద్భిః ధనుః వేదపరాయణైః తత్కథం తు అకృతాస్త్రేణ ప్రాణతః దుర్బలీయసా భటుమాత్రేణ శక్యం హి సజ్జం కర్తుం ధనుః ద్విజః. అయ్యయ్యో! ఏమి గోల! వీళ్ళు పాపం బాగా బుద్ధి కలిగిన వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు, తెలివితేటలున్న వాళ్ళు, బాగా నైపుణ్యం ఉన్నది. బ్రాహ్మలు ఎట్లా ఉండాలి అన్న విషయం గురించి ఒక క్లారిటీ ఉన్నవాళ్ళు. వాళ్ళేం జెప్తున్నారంటే, అదో అక్కడ చూసావా కర్ణుడు, శల్యుడు మొదలైన వాళ్ళు గూడా ఎంతోమంది పార్థివులు, లోకంలో విశ్రుతి కలిగిన వాళ్ళు, విఖ్యాతిగాంచిన వాళ్ళందరూ ప్రయత్నం చేశారు. ఏమైంది? ధనుర్వేద పరాయణులు వాళ్ళందరికి ధనుర్వేదం బాగా వచ్చు. అస్త్ర విద్యలన్నీ వచ్చు. మహాబలం కలిగిన వాళ్ళు. వాళ్ళందరూ వెళ్లి గూడా దాన్ని వంచలేకపోతే, మనవాడు అయ్యయ్యో! చిన్న పిల్లవాడు ద్విజుడు బ్రాహ్మడు పైగా. వటువు బ్రహ్మచారి బయలుదేరాడు. కథం ఎట్లా? అకృతాస్త్రేణ వీడికేమైనా అస్త్రాలవన్నీ వాడడం వచ్చా బ్రాహ్మడికి? ప్రాణతః దుర్బలీయసా బ్రాహ్మలు జనరల్‌గా వాళ్ళ ప్రాణం ఎంత, వాళ్ళెంత దుర్బలంగా ఉంటారే. అసలు వాళ్ళ ప్రాణమే బలంగా ఉండదంటే, బలమైన ప్రాణాలు గావు. అస్త్ర విద్యలు లేవు. పైగా వీడు వటువో, బ్రహ్మచారి, ద్విజుడో. ఏమక్కడ అంత ధైర్యంగా ఎళ్ళిపోతున్నాడు? దానికి అసహ్యం చేస్తాడా దీన్ని పొయ్యి? దానికి ఆ ధనుస్సుకి నార తొరుగుతాడా? ఆ ధనుస్సు అందరిని పెద్ద పెద్ద వాళ్ళనే కొట్టి పంపించింది. వీడు బతుకుతాడా? అయ్యయ్యో! మనకెంత అవమానమో! అవహాస్యాః భవిష్యంతి బ్రాహ్మణాః సర్వరాజసు కర్మణి అస్మిన్ అసంసిద్ధే చాపలాత్ అపరీక్షితే. అయ్యో! ఈ చాపల్యం అయ్యయ్యో! ఏమి ఈ బ్రాహ్మణ చాపల్యము? అవహాస్యాః భవిష్యంతి బ్రాహ్మణాః సర్వ రాజసు రాజుల ముందు బ్రాహ్మలకి ఎంత అవమానం, ఎంత అవమానమో! మనల్ని చూసి నవ్వుకోరు. బ్రాహ్మలకి ఏమిరా ఇంత చాపల్యమో! నిజంగా వచ్చేసారు ఎగురుకుంటూ. ఏదో ఆ ధనుస్సుని ఎక్కుపెట్టి ఆ యంత్రాన్ని కొట్టడానికే. ఆహా! మా అంతటి వాళ్ళే చేయలేకపోతే వీళ్ళొచ్చేసారని మనల్ని చూసి నవ్వరు. అయ్యయ్యో! ఎంత అవమానమో! ఒకవేళ ఈ కర్మని అసంసిద్ధి వాడు చేయలేకపోతే మనందరి పరువు పోతుంది. ఏమి వీడికింత చాపల్యమో! యది ఏషః దర్పాద్ యది వా బ్రహ్మచాపలాత్ ప్రస్థితః ధనుః ఆయంతుం వార్యతాన్ సాధుమాగమత. అయ్యయ్యో! వాడికి ఏషః వీడికి చిన్న పిల్లవాడో, వాడికి తెలియని కూడా తెలియట్లేదు. దర్పంతోటి వెళ్ళిపోతున్నాడు. అయ్యయ్యో! అంత పెద్ద పెద్ద అంగలేసుకుంటూ. దర్శము ప్రగల్భాలు వాడికి. అంత డాంభికం. నేను చేసేస్తానని. బ్రాహ్మణ చాపల్యం అండి. బ్రాహ్మణ చాపల్యం. బ్రాహ్మణులకి ఇట్లా ఉంటుంది చాపల్యం. అయ్యయ్యో! ఏదో డబ్బులిస్తారు రుచ్చుకొని పోదాం అనుకుంటే అటువంటి చాపల్యం ఏమైనా ఉంటే బావుంటుంది గానీ, ఏకంగా ఆ రాకుమారిని పట్టుకొని వెళ్ళిపోదామనే.
వీడి చాపల్యం ఎసరా? ఇట్లా ఉన్నాడు వీడు. వాడు అట్లా ధనుస్సుని పుచ్చుకుని దాన్నేంటో చేస్తామని ప్రస్థితః వెళ్ళిపోతూ ఉన్నాడే. మనవాడికేమీ తెలియట్లేదు చిన్న పిల్లవాడు. సాధు మాగమ వార్యతాం వద్దు వద్దు వెళ్ళొద్దు అని వాడిని ఆపితే బాగుంటుంది ఎవరైనా అని కొంతమంది బాగా జ్ఞానులు, అన్నీ తెలిసిన వాళ్ళు, బుద్ధిజీవులు అనుకుంటూ ఉన్నారు. ఇంక వీళ్ళేమనుకుంటున్నారంటే, నా అవహాస్యాః భవిష్యామః న చ లాఘవమాస్థితాః న చ విద్విష్టతాం లోకే గమిష్యామః మహీష్తాం. ఉత్త అవమానమే గాదు. అంతటి ఇంతటి అవమానమే గాదు. మనల్ని చూసి పగలబడి నవ్వుతారు. బ్రాహ్మలకి ఇట్లానే ఉంటుంది. అబ్బో! వీళ్ళ ఆశ బ్రాహ్మలకున్నంత ఆశ ఎవరికుండదని మనల్ని అనవసరంగా ఇప్పటికే ఎంతో పేరుంది మనకు. ఇంకా దీనితోటి పెరుగుతుంది. పైగా లాఘవము చులకనైపోతాం మనము. మనకు చేతగాని పని మనకు చేతైన పనేమి? ఏదో చదువుకోవడం, ఎవరికైనా చదువు చెప్పడం, ఎవరైనా ఏమైనా ఇస్తే పుచ్చుకోవడం. మనకు చేతైన పని మనం జేయాలి. చేతగాని పనులన్నీ చేయడానికి వెళ్ళిపోతే చులకనైపోము అందరి ముందు. అవమానము. అయ్యయ్యో! పోనీ ఇంతవరకే గాదు. పోనీ ఇవైతే ఎట్లో ఒకట్ల మనము సర్దుకుపోవచ్చు. మహీక్షితాం వీటి రాజులందరి ముందు మనం ఇట్లాంటి పనులన్నీ జేస్తే, వాళ్ళు చేయలేని పని మనం జేయడానికి లేచి ఎళ్ళిపోతే, వాళ్ళందరితోటి విద్వేషాలు రావు మనకు. వాళ్ళతోటి గొడవలొస్తాయి క్షత్రియులతోటి. మనకెందుకు ఇవన్నీ పనులు? వాడినెవరైనా ఆపితే బాగుంటుంది అని కొంతమంది పెద్దవాళ్ళు, తెలిసిన వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. ఇంకా కేచిత్ ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళెందుకు ఊరుకుంటారు? యువకులు. లేదా అందరికీ సమానమైన హక్కున్నది అని అనుకునేవాళ్ళు ఎవరున్నారో వాళ్ళు. ఆ బ్రాహ్మల సమూహంలోనే ఇంకో కొంతమంది ఏమంటున్నారంటే, కేచితాహుః యువా శ్రీమాన్ నాగరాజకరోపమః పీనస్కందః ఊరు బాహుః చ ధైర్యేణ హిమవాన్ ఇవ సంభావ్యం అస్మిన్ కర్మ ఇదం ఉత్సాహాత్ చ అనుమీయతే శక్తిః అస్య మహోత్సాహః నహి అసక్తః స్వయం వ్రజేత్. కొంతమంది వాళ్ళేమనుకుంటున్నారంటే, యువకుడు యవ్వనంలో ఉన్నవాడు, బాగా శ్రీమంతుడు, చక్కగా అన్నీ వాడికి లక్షణాలు ఉన్నాయి మరి. పెళ్ళికొడుక్కి కావాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి. నాగరాజు అంటే ఏదో గజేంద్రుడి కరము అంటే తొండంలాగా ఉన్నాడు చూస్తే. అంత బలిష్టంగా ఉన్నాడు మనవాడు. పీనస్కందము బాగా బలంగా ఉన్న భుజాలతో ఉన్నాడు. ఊరువులు, తొడలు, బాహువులు, చేతులు చూసావా ఎట్లా ఉన్నాయో? బాగా బలంగా ఉన్నాడు. మనలాగా లేడు. ధైర్యం జూడు వాడికి. హిమవత్ పర్వతంలాగా ఉన్నది. అంత ధైర్యంతోటి అంత పెద్ద పెద్ద అంగలేసుకుంటూ ఎళ్ళిపోతూ ఉన్నాడు ఆ మొత్తం క్షత్రియుల మధ్యలోకి. సంభావ్యం. సంభవమేనండి. ఏదైనా సంభవం. ఏదైనా అనుకుంటే చెయ్యొచ్చండి. అట్లా అనుకోకూడదు మనం. అయ్యో! మన వల్ల ఏమైతుందని. తక్కువ అస్య శక్తి ఆయన శక్తి చూడు, ఆ ఉత్సాహం చూడు. ఆయన్ని చూసి సంభావ్యం తప్పకుండా భావ్యమేనండి ఇది. తప్పకుండా జరుగుతుంది సంభవం. అస్మిన్ కర్మ ఇదం. ఈ పనిలో వీడి ఉత్సాహం చూస్తూ ఉంటే వాడు చెయ్యొచ్చని అనిపిస్తున్నదండి. అశక్తః వాడికి ఒకవేళ శక్తి లేకపోతే స్వయంగా వాడెందుకెళ్తాడు? నా వ్రజేతి వెళ్ళేవాడు కాదు గదా! వాడి శక్తి వాడికి తెలుసు గాబట్టే వాడెళ్తున్నాడు వెళ్ళనీయండి అని కొంతమంది అనుకుంటున్నారు. నచ తద్విద్యతే కించిత్ కర్మ లోకేషు యద్భవేత్ బ్రాహ్మణానాం అసాధ్యం చ త్రిషు సంస్థానచారిషు. అయినా గూడా ఏదైనా సరే కించిత్ కర్మ ఏ కర్మ అయినా సరేనండి. మనం బ్రాహ్మలము మనమెందుకు? మనం ఇవన్నీ ఎట్లా జేస్తాము? మన వల్ల ఏమైతుంది? మనమేదో చదువుకోవడం, చదువు చెప్పడం, లేతే ఏమైనా ఎవరైనా ఇస్తే పుచ్చుకోవడం, కూర్చోవడం. మనకిట్లాంటి పనులని గొప్ప గొప్ప ఘనకార్యాలని చేయడం చేతనవుతుందేంటి అని అనుకోగూడదు. ఎందుకంటే ఏ కర్మైనా సరే లోకంలో ఎవరైనా జేయొచ్చు. బ్రాహ్మలైనా జేయొచ్చు. అసాధ్యమేమున్నది? బ్రాహ్మలు తక్కువేంటి? త్రిషు సంస్థానచారిషు మూల్లోకాల్లో అన్ని సంస్థానాల్లో ఎక్కడెక్కడ వాళ్ళైనా సరే, ఎవ్వరైనా సరే చేయదలుచుకుంటే చేయొచ్చు. దానిదేముంది? బ్రాహ్మల గురించి అట్లా తక్కువ చేసి మాట్లాడుకోవడానికి వీల్లేదు. అభక్షాః వాయుభక్షాః చ ఫలాహారాః దృఢవ్రతాః దుర్బలాః హి బలీయాన్సః విప్రాః హి బ్రహ్మతేజసాః. అవును నిజమే. బ్రాహ్మలు అట్లానే ఉంటారు. అభక్షాః మనమైన బ్రాహ్మలకేం తక్కువండి? బ్రాహ్మలకేం తక్కువ? ఎందుకు తక్కువ చేసి మాట్లాడడము? క్షత్రియులేనేంటి అట్లాంటి ఘనకార్యాలన్నీ జేసేది? మనం జేయము బ్రాహ్మలము. మనం కావాలంటే నీరు భోంచేసి ఎన్నాళ్ళైనా ఉంటాం. మరందరూ ఉండగలరా? బ్రాహ్మలు వాయు భక్షణ చేసి, గాలి భోంచేసి, నీరు భోంచేసి,
లేదా కందమూలాలు, ఫలాలు ఆహారంగా పుచ్చుకుని ఎంత దృఢంగా ఉంటారు? మరి అందరూ ఉండగలరా అట్లా? వాళ్ళు దుర్బలులుగా ఉన్నట్టుగా కనిపించొచ్చు. కానీ ఆ విప్రులు బ్రహ్మ తేజస్సుతోటి మహాబలంతోటి ఉండారండి. బ్రాహ్మణులకుండేది ఎవరికుండేది వాళ్ళకుంటుంది. క్షత్రియులకుండేది క్షత్రియులకుంటుంది. బ్రాహ్మణులకుండేది బ్రాహ్మణులకుంటుంది. బ్రాహ్మణः నావమంతవ్యः సద్వా అసత్వా సమాచరన్ సుఖం దుఃఖం మహత్ హ్రస్వం కర్మ యత్ సముపాగతం. బ్రాహ్మలను కూడా అవమానించకూడదండి. తక్కువ చేసి మాట్లాడకూడదు. మంచో చెడో ఏదో ఒకటి సుఖమో దుఃఖమో చిన్న పనో పెద్ద పనో చేయగలిగిన ఉత్సాహం ఉంటే చెయ్యొచ్చు దాందేముంది అని ఈ రకంగా అటు అంటూ ఉన్నారు, ఇటు అంటూ ఉన్నారు. ఏవం తేషాం విలపతాం విప్రాణాం వివిధా గిరః అర్జునః ధనుషః అభ్యాసే తస్థౌ గిరిహీవ అచలః. వీళ్ళు రకరకాలుగా అటు ఇటు అనుకుంటూ ఉండగానే మనవాడు పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ ఏదో గజరాజులాగా వెళ్ళిపోయాడు. చాలా ధృతితో, ధైర్యంగా వెళ్ళి ఈ రకంగా వీళ్ళందరూ విలపిస్తూ ఉన్నారు. అయ్యో! అయ్యో! అంటూనే ఉన్నారు. ఆ విప్రుల మధ్యలో నుంచి వాళ్ళ మాటలు వింటూ మన అర్జునుడు ధనుషః అభ్యాసే ఆ ధనుస్సు దగ్గరికి ఆ ధనుస్సు ఎక్కడున్నదో అక్కడికి వెళ్ళాడు. అచలః గిరిహీవ నిశ్చలమైన పర్వతంలాగా పెద్ద కొండలాగా దృఢంగా తస్థౌ దాని దగ్గర నిలబడ్డాడు. సహ తద్ధనుః పరిక్రమ్య ప్రదక్షిణం అధ అకరుత్ ప్రణమ్య శిరసా హృష్టః జగృహే చ పరంతపః. మన పరంతపుడు పరులను శత్రువులను తప్పింపజేసేవాడు. దాని దగ్గరికెళ్ళాడు. దాన్ని చూసాడు. చూసి ఆ ధనుస్సు చుట్టూ పరిక్రమ్య దాని చుట్టూ తిరిగి ప్రదక్షిణం చేశాడు. తర్వాత మళ్ళీ దాని ముందుకొచ్చి నిలబడి శిరసా ప్రణమ్య తల వంచి నమస్కారం చేసి హృష్టః చాలా సంతోషంగా జగృహే దాన్ని పట్టుకొని ఎత్తాడు. ఎత్తి ఊరుకోలేదు. సజ్జంచ చక్రే నిమిషాంతరేణ శరాంశ్చ జగ్రాహ దశార్థ సంఖ్యాన్ వివ్యాధ లక్ష్యం నిపపాత తచ్చ ఛిద్రేణ భూమౌ సహసాతి విద్ధం. నిమిషాంతరేణ క్షణంలో సజ్జం చక్రే దానికి నారి తొడిగాడు. అంటే నారి తొడగాలంటే ముందు దాన్ని వంచాలి. వాళ్ళు పాపం మిగిలిన వాళ్ళందరూ దాన్ని వంచగానే అది టపీమని పైకి లేవడం, వాళ్ళని కొట్టడం. ఇప్పుడు దానికి అంత ఛాన్స్ లేదు. ఆయన వంచాడు, దానికి నారి తొడిగాడు క్షణంలో. ఇంకా దశ అర్థ అంటే 10లో సగం అంటే 5. 5 ఆ బాణాలేవున్నాయో అక్కడ వాటిని ఆ శరాలను జగ్రాహ పుచ్చుకున్నాడు. వాటిని ఈ ధనుస్సుకి ఎక్కుబెట్టాడు. పెట్టి తచ్చ ఛిద్రేణ అదేదో ఒక చిన్న రంధ్రం ఉంది గదా! అందులో నుంచి ఆ పైన యంత్రాన్ని కొట్టమని జెప్పాడు మన ద్రుపదుడు. కాబట్టి ఆ ఛిద్రంలో నుంచి, ఆ రంధ్రంలో నుంచి ఆ లక్ష్యాన్ని వివ్యాధ ఫట్టుమని కొట్టాడు. అది నిపపాత కింద భూమి మీద వెంటనే దెబ్బతిని తెగి పడిపోయింది. ఆయన క్షణంలో దాన్ని లేపాడు, నారి తొడిగాడు, బాణాలు ఎక్కుపెట్టాడు, ఆ రంధ్రంలో నుంచి వదిలాడు. ఆ బాణాలెళ్ళయి ఆ పైన ఏం వేలాడదీశారో ఆ లక్ష్యము దాన్ని కొట్టేయి ఆ లక్ష్యము భూమి మీద టపీమని రాలి పడ్డది. ఇదంతా మొత్తం క్షణంలో జరిగింది. ఇంక తతః అక్కడ పండగ మహా ఉత్సవం. తతః అంతరిక్షే చ బభూవ నాదః సమాజ మధ్యే చ మహాన్నినాదః పుష్పాణి దివ్యాని వవర్ష దేవః పార్థస్య మూర్ధ్ని ద్విషతాన్ని హంతుః. తతః ఇంకా అంతరిక్షం భూమి మీద సరే భూమి మీదనే కాదు ఆకాశంలో కూడా మహానాదము బభూవ పెద్ద నాదాలు మొదలయ్యాయి. హర్షధ్వానాలు సమాజం మధ్య కింద భూమి మీద కూడా మహానాదాలు. కింద రకరకాల నాదాలు. కింద ఏడుపుల నాదాలు ప్లస్ జయ జయ ధ్వానాలు. పైన ఆకాశంలో హర్షంతో కూడిన నాదాలు. పైగా దేవతలు ఇంక ఊరుకోలేదు. ద్విషతాం నిహంతుః ద్వేషులను సంహరించేవాడు మన పార్థుడు. ఆయన మూర్ధ్ని ఆయన తలపైన దివ్యమైన పుష్పాలన్నీ వర్షంలాగా కురిపించారు. పుష్పవృష్టి. ఇంక భూమి మీద. చేలావేదాన్ తదా చక్రుః హాహాకారాంశ్చ సర్వశః
న్యపతంశ్చాత్ర నభసః సమంతాత్ పుష్పవృష్టయః. భూమి మీద ఎట్లా ఉన్నది అంటే సగము చేలావేదాంశ్చ వాళ్ళ ఉత్తరీయాలు లేపి జెండాల్లాగా ఊపుతూ అందరూ పెద్దగా సంతోషంగా నాదాలు చేస్తున్న వాళ్ళు కొంతమంది. ఇంకా కొంతమంది హాహాకారాలు. అయ్యో! 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 అని హాహాకారాలు. ఏడుస్తున్న వాళ్ళు సగము, నవ్వుతూ ఉన్న వాళ్ళు సగము ఉన్నారిక్కడ భూమి మీద. పైన ఆకాశం నుంచి నభసః సమంతాత్ అన్ని వైపుల నుంచి పుష్పవృష్టయః పూల వానలన్నీ న్యపతత్ జాలువారుతూ ఉన్నాయి. శతాంగాని చ తూర్యాణి వాదకాః చాపి అవాదయన్ సూతమాగత సంగాః చ అస్తువన్ తత్ర సుస్వనాః. వందల కొద్దీ తూర్య నాదాలు, రకరకాల వాయిద్యాలతో పెద్ద పెద్ద శబ్దాలు, మంగళ వాయిద్యాలన్నీ మ్రోగిస్తూ ఉన్నారు. దుందుబులన్నీ, మేళాలన్నీ. పైగా కింద భూమి మీద సూతలు, మాగధులు, ఆ సంఘాలు మొత్తం అందరూ చక్కటి స్వనాలతో, చక్కటి గొంతులతో మన విజయుణ్ణి, అర్జునుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. తం దృష్ట్వా ద్రుపదః ప్రీతః బభూవ అరినిషూదనః. సహ సైన్యః చ పార్థస్య సహాయార్థం ఈయేష సహ. ఇంకా మన ద్రుపదుడు చాలా ప్రీతః బభూవ, ఎంతో సంతోషించాడు మన శత్రునిషూదనుడు ఈ ఘనకార్యాన్ని దృష్ట్వా చూసి. వెంటనే ఎందుకైనా మంచిదని అక్కడున్న రాజులు వాళ్ళందరూ ఊరుకుంటారేంటి? పైగా ఏదో ఒక రాజు వచ్చి గెలుస్తూ ఉంటేనే వాళ్ళు మిగిలిన వాళ్ళందరూ ఓడిపోయిన వాళ్ళు పెద్ద గొడవలు పెట్టుకుంటారు. ఇక్కడ అంత కూడా కాదు. ఏదో బ్రాహ్మడొచ్చి గెలిచేసరికి మిగిలిన క్షత్రియులందరూ ఊరుకోరు కదా! కాబట్టి పెద్ద గొడవ జరుగుతుంది ఇక్కడ అని తెలుసు కాబట్టి మన ద్రుపదుడు పార్థుడికి సహాయార్థం, పార్థుడికి సహాయంగా పెద్ద సైన్యాన్ని కూడా సమాయత్తం చేశాడు. అస్మిన్ తు శబ్దే మహతి ప్రవృత్తే యుధిష్ఠిరః ధర్మవృతాం వరిష్ఠః ఆవాసం ఏవ ఉపజగామ శీఘ్రం సార్ధం యమాభ్యాం పురుషోత్తమాభ్యాం. ఆ శబ్దమంతా పెద్దగా వినిపిస్తూ ఉన్నది. సైన్యాలన్నీ కూడా వచ్చేసరికి మన యుధిష్ఠిరుడు ఏం ఆలోచించుకున్నాడో, ధర్మభృతాం వరిష్ఠః ధర్మం తెలిసినవాడు శీఘ్రం వెంటనే యమాభ్యాం పురుషోత్తమాభ్యాం సార్ధం. ఆ యములు ఉన్నారు కదా కవలలు, నకుల సహదేవుడు, వాళ్ళిద్దరితో పాటు కలిసి ఈయన ఆవాసం ఏవో ఉపజగామ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. మన భీముణ్ణి అర్జునుడికి సహాయంగా అక్కడ ఉంచి ఇక్కడ యుద్ధం జరిగేటట్టుందని. ఎందుకంటే 5గురు దిగారంటే మళ్ళీ అందరికీ తెలుస్తుంది అక్కడ దుర్యోధనుడు వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఎందుకు ఇక్కడ గోల అనుకున్నాడు, పెళ్లిలో ఎందుకు పెద్ద గోల అనుకున్నాడో ఏమనుకున్నాడో ఆయన తెలీదు. అందరూ ఒకటేసారి బయటపడ్డం ఎందుకు అనుకున్నాడేమో. అందుకని భీముణ్ణి ఒక్కడిని అక్కడ ఉంచి తమ్ముళ్ళిద్దరిని తీసుకుని ఆయన వెళ్ళిపోయాడు. ముగ్గురు వెళ్ళిపోయారు. విద్ధం తు లక్ష్యం ప్రసమీక్ష కృష్ణ పార్థంచ శక్రప్రతిమం నిరీక్ష ఆదాయ శుక్లం వరమాల్యదామ జగామ కుంతీసుతం ఉత్స్మయంతి. ఇంక మన కృష్ణ పెళ్లి కూతురు ఈ రకంగా లక్ష్యం విద్ధం ప్రసమీక్ష, ఆ లక్ష్యము భేదించబడడం చూసి దాన్ని భేదించిన శక్రప్రతిమం ఇంద్రుడి వంటి ప్రతాపం కలిగిన పార్థుణ్ణి నిరీక్ష చూసి ఇంకా ఆమె శుక్లం స్వచ్ఛమైన తెల్లటి వరమాలను పుచ్చుకుని ఆదాయ కుంతీసుతం మన కుంతీసుతుడు అర్జునుడి దగ్గరికి ఉత్స్మయంతి నవ్వుతూ జగామ వెళ్ళింది. సహ తాం ఉపాదాయ విజిత్య రంగే ద్విజాతిభిః తైః అభిపూజ్యమానః రంగాత్ నిరక్రామత్ తచింత్య కర్మ పత్న్యా తయా చాపి అనుగమ్యమానః. సహ మనవాడు మన అర్జునుడు ఆ విధంగా తాం ఆమెను ఆ రంగే ఆ స్వయంవర ప్రాంగణంలో విజిత్య గెలిచి ఉపాదాయ ఆమెను పుచ్చుకుని తైః ద్విజాతిభిః అభిపూజ్యమానః ఇప్పుడు అక్కడ ద్విజాతులందరూ మన బ్రాహ్మలందరూ గొప్పగా గౌరవిస్తూ ఉంటే ఆహా మనవాడు చేసేసాడు రోయ్, మనవాడు సాధించేశాడు అని అందరూ చాలా సంతోషిస్తూ ఉంటే, గొప్పగా పొగుడుతూ ఉంటే మనవాడు తయా పత్న్యా అపి అనుగమ్యమానః ఆయన భార్య కృష్ణ ఆయనను అనుసరించి వస్తూ ఉంటే ఆ అచింత్య కర్మ అసలు ఎవరూ ఊహించలేదు.
అందరూ ఇటువైపు చూస్తూ ఉన్నారు. క్షత్రియుల్లో, రాజులో, రాకుమారులో ఎవరో ఇటువైపు నుంచి వచ్చి ఎవరైనా ఆ యంత్రాన్ని భేదిస్తారనుకున్నారు. లక్ష్యాన్ని ఛేదిస్తారనుకున్నారు గానీ, అనుకోకుండా బ్రాహ్మల మధ్య నుంచి పైకి లేచి వచ్చిన ఒక బ్రహ్మచారి యువకుడు ఇటువంటి ఇంతటి ఘనకార్యం చేస్తాడని వాళ్ళనుకోలేదు. ఊహించలేదు. అటువంటి అనూహ్యమైన కర్మను సాధించిన మనవాణ్ణి చూసి అందరూ పొగుడుతూ ఉంటే, మన అర్జునుడు తన భార్యతో సహా కలిసి ఆ రంగాత్ ఆ ప్రాంగణంలో నుంచి నిరక్రామత్ ఇంక అక్కడి నుంచి ఆ డయాస్ పైనుంచి దిగి బయలుదేరుతూ ఉన్నాడు. అది విషయము. ఆ తర్వాత ఏం జరిగింది ఏమని మనం మళ్ళీ వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.